నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న 6 సంవత్సరాల సహస్ర అనే పాపని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కరీంనగర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతాభవన్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిరసన తెలిపారు. ఈ నిరసనలో కులమత రాజకీయాలకు అతీతంగా సుమారు 50 మంది కొవ్వొత్తుల నిరసన తెలిపారు. తల్లిదండ్రులు ఇకనైనా మేల్కొని ఇలాంటి దుర్మార్గులకు ఉరివేసే వరకు పోరాడాలని అన్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోట శ్యామ్ కుమార్, బెల్లపు కర్ణాకర్, కొల్లూరి కుమార్, తుమ్మలపల్లి అనిల్ రావు, పిట్టల మహేష్, వి రమణాచారి, గుణశీల్, రాజు, కూకట్ల కుమారస్వామి, దేశటి రాజు, మాదాసు సుమన్, బెల్లపు శివ, అద్దునూరి రోహిత్, బూత్కూరి అఖిల్, బబ్లు, సన్నీ, నాగబాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నారి సహస్రకు నివాళులర్పించడం జరిగింది గీతాభవన్ చౌరస్తాలో. ఇలాంటి రోజు వస్తుందని కన్నా కూడా అనుకోలేదు. చిన్న పసికందు కూడా దాని కనికరం లేకుండా వాడు చేసిండు. అలాంటి వాటిని బహిరంగంగా వృద్ధి చేయాలి. ఇంత మాట్లాడతారు కదా ప్రభుత్వాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. ఇప్పుడు ఎక్కడ వేరు ఈ మహిళా సంఘాలు అన్నారు, ఎక్కడ వేరు? ఒక్కరు కూడా ఖండించలేదు. కరీంనగర్ వ్యక్తి కోట శ్యామని పోయి అక్కడ పోయి వీడియో తీసి పెట్టేదాకా కూడా ఈ జనాలలో చలనం లేకపోతే ఎందుకు మీరు బతికి ఇంతమంది మహిళా సంఘాలు ఉన్నారు కదా, చాలా టీవీల ముందుకు వచ్చి డెబిట్లు పెడితే వాళ్ళు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఏమైపోయారు? మీకు ఇంత కొద్దిగా సిగ్గు శరం అనిపిస్తున్నారా? లేడీస్గా ఉండి కూడా మీరు అందరూ ఖండించకపోతే ఇంకెప్పుడు ఖండిస్తారు? పసికందు మన బిడ్డ లాంటి వాళ్ళు చాలామంది ఇంకా బలైపోతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టండి, అలాంటి వాళ్ళకి ఖండించండి. మీకు గొప్పల కోసం ప్రెస్ మీట్లు పెట్టి మీ గొప్పల కోసం మాట్లాడి టీవీలలో హైలైట్ అయ్యడానికి ప్రోగ్రామ్ చేయకండి. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. ప్రభుత్వం ఒకటే నేను డిమాండ్ చేసేది, మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిందితునికి కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి. బహిరంగంగా ఉరి తీసినప్పుడే ఆ సహస్రకు న్యాయం జరుగుతుంది. ఆ యొక్క తల్లిదండ్రులు ఆవేదనకు గురైనది కాబట్టి వాళ్ళకు కూడా సానుభూతి తెలియజేసి వాళ్ళను కూడా ఓదార్చాలని కోరుకుంటున్నా. ఇప్పటికైనా అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రండి. ఒక చిన్న పాప, ఆమె ఒక ఏదురు కాదు, లేకపోతే ముసలిగా చిన్న పాప, 6 నెలల పాప అంటే మనం అల్లారి ముద్దుగా అందరినీ మన ఇంట్లో ఎవరినైతే ఎత్తుకొని పెంచుతామో అలాంటి పాప కూడా చనిపోయినప్పుడు మీరు అందరూ కనికరించకపోతే మీరు ఉండి కూడా వేస్ట్. మీ సంఘాలు, మీ మహిళా సంఘాలు కానీ, మీ పార్టీలు కానీ, మీ మానవత్వం కానీ, మీరందరూ ఎక్కడ ఉన్నా కానీ ఖండించినప్పుడు ప్రతి ఒక్కరు వారికి ఉరిశిక్ష పడేలాగా ఖండించినప్పుడే మీరు అందరూ న్యాయం చేసినప్పుడే వాళ్ళ పాపకు ఒక న్యాయం జరుగుతుంది. అలాంటప్పుడే మీరు టీవీల ముందు కలిసి డెబేట్ పెట్టండి, అలాంటప్పుడే టీవీల ముందు కలిసి మాట్లాడండి. లేదంటే మూసుకొని ఇంట్లో వండండి. మాలాంటి వాళ్ళందరం వచ్చి రోడ్డు మీద కొట్లాడతాం. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, అందరూ బయటికి రండి. వారికి ఉరిశిక్ష పడేదాకా అందరూ కొట్లాడండి. జై హింద్, జై భారత్. మీ కొల్లూరి కుమార్ చేస్తున్నాం. ఈరోజు సహస్రకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా, ఏ బిడ్డ కూడా జరగద్దు. అదేవిధంగా తల్లిదండ్రులారా మీరు అందరూ మేలుకోండి. తనకు న్యాయం చేయకపోతే, మీకు సాధ కాకపోతే మా ప్రజలకు చెప్పండి, మేమన్నా న్యాయం చేసి చూపెడతాం. ఇప్పటికైనా ఆ నిందితుల్ని బహిరంగంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరి తీయాలని మా యొక్క డిమాండ్. వేలాది మంది కూడా సామాన్ అన్నట్టు వేలాది మంది ఇలా చూసుకుంటూ పోతున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్పందించట్లేదు. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాయి? పార్టీలను ప్రశ్నించేది ఒకటే, ఒక పాపకు అన్యాయం జరిగింది. పాప అంటే మరీ 6 నెలల చిన్న పాపకు జరిగినప్పుడు మీరు స్పందించినప్పుడు మీరు రాజకీయంగా ఉండేందుకు మీరు ఇక్కడ ఏ వ్యవస్థ కూడా మీరు పట్టించుకోలేదు ఉన్నారు. అలాంటి వ్యక్తులు, అలాంటి వ్యవస్థ మాకు అవసరం లేదు. ఇప్పటికైనా చర్చి గారిని మేము కోరుకునేది, ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, బహిరంగంగా ఉరి తీయాలి. ఫాస్ట్ న్యాయం, తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. అదేవిధంగా ఉరి తీయాలి. నడి రోడ్డు మీద ఉరి తీసి ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అంత న్యాయం జరిగినట్టు ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలాంటి పునరావృతం కాకుండా మనం మన వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మీ కొల్లూరి కుమార్.